కెఫే నీలోఫర్ సుప్రీం టీ పొడి సమర్పించు మెగా హిట్స్ 70 ఈ ప్రోగ్రాంలో మనతో ఒక స్పెషల్ బ్యూటిఫుల్ గార్జియస్ యాక్ట్రెస్ సీరియల్ యాక్ట్రెస్ మాధవిలత మనతో ఉన్నారు. మాధవిలత గారు చిరంజీవి గారికి ఎంత పెద్ద అభిమానం, అంటే తన లైఫ్ జర్నీలో చిరంజీవి గారిని ఎంత అడ్మైర్ చేసుకున్నారో తన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాధవిలత గారు ఎలా ఉన్నారండి? బాగున్నాను మాధవిలత గారు. చాలా రోజులు అవుతుంది, రోజు టీవీలో చూసే మిమ్మల్ని ఈరోజు మెగా హిట్స్ 70లో అయితే మా ప్రోగ్రాంలో చూస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది, నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ మాధవిలత గారు. అంటే మీరు చిరంజీవి గారికి ఎంత పెద్ద అభిమానం మేము విన్నాము. అంటే మీరు కూడా చాలామందికి అంటే చిరంజీవి గారు చేసిన గొప్ప పనులు చెప్పడము, మా దాకా రావడము, మీరు పర్సనల్గా ఆయన ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ దాకా అంటే మీరు ఒక కర్నూలు అనే ఒక ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ దాదాపుగా 60 సీరియల్స్ చేస్తూ అందరి కుటుంబంలో ఒక సిస్టర్గా, ఒక భార్య అంటే ఎలా ఉండాలి, లేదంటే అత్త రోల్స్ కానీ అందరూ అడాప్ట్ చేసుకున్నారు మీ రోల్ని. అసలు రియల్లీ గ్రేట్ అండి. ఎలా అనిపిస్తుందండి ఈ జర్నీ, ఎలా అనిపిస్తుంది? ఆ విషయానికి వస్తే నేను చాలా లక్కీ అండి. నాకు ఎటువంటి సపోర్ట్ లేకపోయినా, నేను ఎవరు లేకపోయినా నేను ఇక్కడి వరకు వచ్చాను. అదొకటి నేను ఎప్పుడూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. అంటే అందరికీ అదృష్టం ఉండదు అంటారు కదా, అదృష్టం ఉంటే ఇది ఉంటుంది, అది ఉంటే ఇది ఉండదు అని ఏదో సామెత చెప్తారు. అలాగా నాకు లక్ కలిసి వచ్చిందని అనుకోవాలి. ప్రేక్షకులు కూడా నేను చేసిన సీరియల్స్, నేను చేసే యాక్టింగ్, సీరియల్ చాలా బాగుంది అని అన్నారు, మీ యాక్టింగ్ చాలా బాగుందండి అంటారు. అప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేము పడ్డ కష్టము, డే అండ్ నైట్ చేసిన షూట్స్ అన్ని పక్కన పెట్టేసి తెలిసిన అమ్మాయిలాగా ఏ మాధవి అని అలా పిలుస్తారు. ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే నన్నే అయి ఉంటుంది. అంత ప్రేమగా ఇంట్లో మనిషిలాగా అభిమానిస్తారు. అందులో మాత్రం నేను చాలా చాలా లక్కీ అండి. కానీ మీ జర్నీలో ఈ ఇన్ని సంవత్సరాలు అంటే దాదాపుగా 12 years అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి, లైక్ 10 years పైన అవుతుంది. అంటే చిరంజీవి గారి పాత్ర కానీ అంటే ఆయన ఇన్స్పైర్ అయ్యి ఆయన సినిమాలు చూసుకున్నట్లయితే ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క వేరియేషన్ ఉంటుంది. అంటే మీ లైఫ్లో కూడా అప్ అండ్ డౌన్స్ చూస్తూ ఉంటారు. అంటే మీరు ఎక్కడ ఇన్స్పైర్ అయ్యారు? అంటే ఆయన సినిమాలు చూడడం ద్వారానా, లేదంటే ఆయన కష్టాలు అధిగమించి ఇలా ఎదగాలనే అంశంలో మీరు అయ్యారు? అంటే ఏం చెప్తారండి? నేను చిరంజీవి గారిని పర్సనల్గా మీట్ అవ్వలేకపోయినా ఆయన ఇంటర్వ్యూస్, ఆయన ద్వారా ఇన్స్పైర్ అయిన వాళ్ళ ఇంటర్వ్యూస్ నేను చాలా చూశాను. అంటే ఆయన దెబ్బలు తగిలినా కూడా ఐ డోంట్ కేర్, చేసేద్దాం. ఎలా అంటే మన జేడీ గారు కూడా చెప్పారు, అందరితో పాటు తను కూడా అక్కడే ఉన్నారంట సెట్లో, కానీ తను క్యారవాన్లో ఉంటే ఇబ్బంది అవుతుంది, నన్ను పిలిచినప్పుడు చిరంజీవి గారిని పిలవండిరా అన్నప్పుడు నేను వెళ్ళి నా అంతకు నేను వెళ్ళి చేస్తాను కదా, నాకు టైం వేస్ట్ అవ్వదు, ప్రొడ్యూసర్ని కూడా ఆలోచించాను. ఇంత ఆలోచించే ఆ వ్యక్తి, ఆ మనస్తత్వము, అవన్నీ అంత పెద్ద స్టార్ అయినా కూడా ఆయనకు అవసరం లేదు యాక్చువల్లీ. కానీ ఆయన అంత రెస్పెక్ట్ ఇచ్చి అన్ని ఇవి చేస్తున్నారు కదా, ఆయన మీద చాలా రెస్పెక్ట్. ఇంకొకటి ఏంటంటే ఆయన మాట్లాడేంత ఇది మనకు లేదు, బట్ కాకపోతే చాలా చాలా ఇష్టం. వాళ్ళ ఫ్యామిలీలో మేమందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం వాళ్ళ ఫ్యాన్స్. కానీ మూవీ చూస్తూ ఏమన్నా చూస్తూ వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తూ సర్లే చిరంజీవి గారు అలాగే చెప్తారు, చిరంజీవి గారు అలాగే చెప్తారు, రామ్ చరణ్ గారు ఇలాగే, అల్లు అర్జున్ ఇలాగే మేము మాట్లాడుకుంటూ గొడవపడుతూ అలాగే మేము చాలా హ్యాపీగా ఇదవుతూ ఉంటాం అనమాట. కానీ మీరు చూసిన ఫస్ట్ సినిమా గుర్తుందా చిరంజీవి గారి థియేటర్కి వెళ్ళి? నేను థియేటర్కి వెళ్ళి అయితే చూడలేదు, అప్పుడు నేను అసలు పుట్టలేదో కూడా తెలియదు. అది ఏ ఇయర్ అని అన్నది అది అంటే కాదు, మీ చిన్నప్పుడు చదువుకునే రోజుల నుంచి అంటే చిరంజీవి గారి సాంగ్స్ వినడం కానీ, ఆయన సినిమాలు టీవీలో రిపీటెడ్గా రావడం, అంటే మీరు థియేటర్కి వెళ్ళి చూసిన సందర్భాలు ఏం లేవా? నేను థియేటర్కి వెళ్ళి చూసినావంటే హిట్లర్ అక్కడి నుంచి నేను స్టార్ట్ చేశాను థియేటర్లో చూడడం సార్ని. తర్వాత ఇంట్లో నాకు మా ఆయన పెద్ద ఫ్యాన్ చిరంజీవి గారికి. మా ఇంట్లో కంపల్సరీ సాంగ్స్, ప్రతిరోజు కంపల్సరీ సాంగ్స్ పెట్టుకుంటారు, అందరం కలిసి డ్యాన్స్ చేస్తాం. ఎవరు ఫ్యాన్ సాంగ్స్ వస్తే ఆ సాంగ్స్కి డ్యాన్స్ చేస్తాం. అందుకని మాకు చాలా అనమాట, ఎప్పుడు ప్రతిరోజు మేము చిరంజీవి గారిని స్మరించుకోవాలి, దేవుడిని స్మరించుకున్నట్టు. అలాగే మా హస్బెండ్ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి మేము కూడా ఫాలో అవుతూ ఉంటాం అన్నమాట. అంటే ఒకటి మాధవిలత గారు, ఇప్పుడు మీ జర్నీ అంటే ఇక్కడ దాకా రావడం అనేది నాట్ ఏ ఈజీ థింగ్ అనమాట. చాలామంది అంటే మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, అందరూ మ్యారేజెస్ అయిపోయి అంటే ఒక జాబ్ చేసుకుంటూ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ చాలామంది ఉంటారు. బట్ ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ ఒక యాక్ట్రెస్గా సస్టైన్ అవ్వాలి, ఆర్టిస్ట్ అవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. కానీ ఈ జర్నీలో మీకు అప్ అండ్ డౌన్స్ అయినా చూసారా? అంటే మీరు అంటే హైవేలో వెళ్ళేది, రోడ్డులో వెళ్ళే ఒక వెహికల్ మట్టి రోడ్డుకి వెళ్ళిపోయి అంటే ఇట్లాంటివి అయినా చూసారా మీరు? చాలా, నేనే అనే కాదు చాలా మంది కూడా ఫేస్ చేస్తుంటారు, అందులో నేను ఒకదాన్ని. చాలా ఫేస్ చేశాను.
అరే చాలా బాగా వెళ్తుంది నా లైఫ్, క్యారెక్టర్ పరంగా నాకు మంచి నేమ్ వచ్చింది. ఇప్పుడు ఛానల్లో పలాని మాధవీలత అంటే ఒక ఐడెంటిఫై ఉంది నాకు. ప్రతి తన అనే లెవెల్కి నేను ఉన్నా యాక్చువల్గా. కాకపోతే ఏంటంటే అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా డిస్టర్బ్ అయిపోతుంది, ఒక్కోసారి చాలా బాధేస్తుంది, చాలా పెయిన్ వస్తుంది. అరే ఇన్ని ఇయర్స్ అయింది కదా మనం వచ్చి, మనకి ఇంకా ఏదో కావాలి, అది దొరకట్లేదు, ఇంకా ఏదో కావాలి. స్టెప్గా నేను ఇక్కడ వరకు వచ్చాను. అండ్ ఫస్ట్ టైం నేను నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇప్పటిదాకా నేను పాజిటివే చేశాను. చామంతి సీరియల్లో నెగిటివ్ చేశాను. ఛానల్ వాళ్ళు నా ఫొటోస్ అన్నీ వెళ్ళినప్పుడు అరే ఈ అమ్మాయి తను అన్ని పాజిటివే చేసింది కదా, నెగిటివ్ రోల్ చేయలేదు, ఇబ్బంది అవుతుంది తనతోటి, మళ్ళీ మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నట్టుగా క్యారెక్టర్ గురించి మాట్లాడారంట. నాకు తెలిసింది. బట్ కానీ ఒక ఛాలెంజ్గా తీసుకోవాలనిపించింది క్యారెక్టర్. నాకు తెలిసిన వాళ్ళు చెప్పేసరికి అంటే ఆర్టిస్ట్ అన్నాక ఏవైనా చేయగలుగుతాము అన్న హోప్ మనకు ఉంటుంది. ఆర్టిస్ట్ అంటేనే అది కదా, ఏ క్యారెక్టర్ అయినా చేయగలగాలి, చేద్దాము అన్న ఇదిలో నేను ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ క్యారెక్టర్ చేస్తుంది. కానీ మెగాస్టార్ గారికి 70 years అంటే మీరు అంటే ఎలా ఫీల్ అయ్యారండి? అంటే 70 ఏళ్ళ అప్పుడే 70కి వచ్చేసారా చిరంజీవి గారు? అలా కనిపించారు కదండి. అవును, ఆ ఉద్దేశంతో అసలు అలా ఉంటారా చిరంజీవి గారు? అంటే మీరు విన్నప్పుడు అంటే మేము మీకు చెప్పడము, మీరు కూడా మా ప్రోగ్రామ్ మెగా హిట్ 70 మీరు రావాలి, మీరు కూడా చిరంజీవి గారికి అంత పెద్ద అభిమానం మాకు తెలుసు అని మేము మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు చిరంజీవి గారు 70 years అన్నప్పుడు మీరు ఒక క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టారు. అవును, అప్పుడే 70 బర్త్డే చేసుకుంటున్నారు అని సార్కి ఇంకా ఆయురారోగ్యాలు, చాలా మంచిగా ఇంకా ఇయర్స్ తను ఇలాగే బర్త్డేస్ చేసుకోవాలని, 1000 ఏళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మూవీస్ ఆపేసారు చూసారా, 10 years తను ఆపేసి ఇలాగా పొలిటికల్కి వెళ్ళారు. ఇదంతా అనేసరికి చాలా ఫీల్ అయ్యాము. అబ్బా ఇంకా చిరు గారిని మళ్ళీ మేము చూడలేమా, థియేటర్లో చూడలేమా, ఆయన పర్ఫార్మెన్స్, డ్యాన్స్ అన్ని మిస్ అయిపోతామా అని చాలా చాలా అసలు మా ఇంట్లో అయితే ఇంకా ఏదో అంటారు చూసారా అలాగా ఇదైపోయింది. 10 years తర్వాత ఆయన 150తో ఎంటర్ అయ్యారు కదా, ఇంకా మళ్ళీ వచ్చేసారు చిరంజీవి గారు, మళ్ళీ వచ్చేసారు. ఈ మధ్యలో వెళ్ళారా థియేటర్లకి చిరంజీవి గారి సినిమా మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత వచ్చారు? అయ్యో చాలా అన్ని చూసాను నేను, అలా చూడకుండా ఎలాగా, మాకు కావాల్సింది అదే కదా, 10 years నుంచి వెయిట్ చేసి అలా ఎలా చూడకుండా అండి. అంటే ఎలాంటి క్యారెక్టర్ లో చిరంజీవి గారిని చూడడం ఇష్టం మీకు? అంటే ఎలాంటి సినిమాలు కానీ క్యారెక్టర్? కామెడీ, పంచింగ్, సార్ టైమింగే వేరు. చాలా ఇష్టం నాకు సార్ టైమింగ్, ఆ కామెడీ చేస్తారు చూసారా, ఇదే వేరు అసలు. కానీ హెల్పింగ్ నేచర్లో కూడా చిరంజీవి గారు ఇప్పుడు మనందరికీ తెలిసింది ఆయన ఎంత ముందు ఉంటాడు అనేది. కరోనా టైంలో కూడా ఆర్టిస్టులకి ఆయన హెల్ప్ చేయడం కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు అంటే బయట ఏమనుకుంటున్నారంటే చిరంజీవి గారు ఓన్లీ బ్లడ్ బ్యాంక్ మాత్రమే పెట్టారు, ఎవరన్నా అడిగితే హెల్ప్ చేయరు అంటే ఒక నెగిటివ్ ఉంది సార్కి. కానీ ఈ చేతో ఇచ్చి ఈ చేతో మర్చిపోతారు. అలాగా చిరంజీవి గారు ఎన్నో చేస్తున్నారు, రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు ఎన్నో చేస్తున్నారు. అన్ని పబ్లిక్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, హెల్ప్ చేసినప్పుడు చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటారు. ఇంకొకటి ఏంటంటే చేయడంలో తప్పు లేదు, పబ్లిసిటీ కూడా చేసుకుంటే ఏంటంటే ఇంకొక 10 మందికి తెలుస్తుంది, అరే ఇంకొక 10 మంది చేయగలుగుతారు, ఆ స్తోమత ఉన్న వాళ్ళు కూడా బయటకు వస్తారు. కానీ చిరంజీవి గారు కుడి చేతితో చేసింది ఎడమ చేయికి కూడా తెలియదు అన్నట్టు అది ఎక్కువగా ఫాలో అవుతుంటాడు. ఎస్, నేనైతే అది నమ్ముతా. ఎందుకంటే చాలా మందిని చూస్తా, చిరంజీవి గారు ఇలా చేశారు, చిరంజీవి గారు అలా, అరే ఇది మనకు తెలీదు అనుకున్న అంశాలు చాలా ఉన్నాయి. చూసా మేము అనుకుంటాం కదా మామూలుగా, ఆయన ఫ్యాన్స్ అన్న తర్వాత అరే ఆయన చేస్తున్న మంచి ఎవరికి ఇదవ్వట్లేదు, రీచ్ అవ్వట్లేదు, ఎందుకు రీచ్ అవ్వాలి? ఆ మంచి అనేది వాళ్ళకు ఎవరైతే మంచి తీసుకుంటున్నారో, ఎవరైతే హెల్ప్ తీసుకుంటున్నారో వాళ్ళకి తెలిస్తే సరిపోతుంది కదా. అది ఆయన. కానీ నెగిటివ్గా అంటే చిరంజీవి గారి గురించి ఎవరైనా నెగిటివ్ మాట్లాడినా సోషల్ మీడియాలో ఆయన గురించి నెగిటివ్ కామెంట్స్ కానీ ఇవన్నీ చూసినప్పుడు అంటే మీరేమన్నా అంటే మీకు ఏమనిపిస్తుంది ఇలాంటివన్నీ? ఆయనే పట్టించుకోరు, ఫ్యాన్స్గా మాకెందుకు, ఆయనే పట్టించుకోరు అంటాం కదా, ఈ చెవులో వింది ఈ చెవులో వదిలేసేయాలి, అలాంటివన్నీ పట్టించుకుంటూ వస్తే ఇక్కడి వరకు రారు, ఎవరం రాము. అంతే, దారిలో వెళ్తున్నప్పుడు అన్నీ వస్తాయి మన దారిలో, అన్నీ ఇలా తీసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. అది చిరంజీవి గారు చేస్తారు, ఆయనను ఫాలో అవుతూ మనం అందరం అంతే. కానీ మాధవి గారు మీరు ఎక్కువగా ఎలాంటి అంశాలు ఇన్స్పైర్ అవుతారు చిరంజీవి గారు? అంటే మీరు ఇప్పుడు స్ట్రాంగ్గా ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళి నేను చాలా గొప్పగా ఎదగాలి అన్న అంశాల మీద అంటే చిరంజీవి గారు అంటే ఎలాంటి మీరు ఇన్స్పైర్ అవుతారు ఆయన్ని? ఇప్పుడు చెప్పాను కదా, హెల్పింగ్ నేచర్ కావచ్చు, బ్లడ్ బ్యాంక్ అన్నది అదేం ఈజీ కాదు, ఇప్పుడు దొరకక చాలా ఇబ్బంది పడతారు పేషెంట్స్ ఎవరైనా సరే. ఈ బ్లడ్ కావాలి ఇది కావాలంటే అదే పెద్ద చాలా చాలా
చాలా బిగ్, కరోనా టైంలో కూడా ఎంత కష్టమైపోయింది అందరికి, ఎంత ఫాలో చేశారు, ఎన్ని అయ్యాయో మనందరికీ తెలుసు. బట్ బయట తెలియని వాళ్ళందరికీ కూడా ఇవన్నీ తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఎక్కువగా హెల్పింగ్ నేచర్ కానీ ఇవన్నీ నేను చిరంజీవి గారిలో తీసుకుంటారు. యా, కానీ మీ సీరియల్ కెరియర్కి వచ్చేస్తే అంటే ఎన్నో కష్టాలు పడి ఎన్నో హార్డ్ వర్క్ చేసి బ్యాకప్ లేకపోయినా కూడా నిలబడొచ్చు అనే అది మీరు నిరూపించారనేది మేము దగ్గరగా చూసాము. కానీ మాధవీలత గారు ఎన్నో సీరియల్స్లో మీరు చేయాల్సిన క్యారెక్టర్లు మీరు చెయ్యకపోగా అంటే మీకు రావాల్సినవి మీ దాకా వచ్చిపోతున్నాయి చాలా సందర్భాలు చూసింటారు. అలాంటి టైంలో అంటే ఎందుకు అలాంటివి జరుగుతూ ఉంటాయంటారు చెప్పండి. మనకు హై ఉన్న వాళ్ళు కావాలనో, లేకపోతే ఇంకా కొంచెం ఏజ్ కావాలనో, లేకపోతే ఇప్పుడు ఏంటంటే మనకు బయట నుంచి కూడా తీసుకొస్తున్నారు ఆర్టిస్టులని. ఇదివరకు ఓన్లీ హీరో హీరోయిన్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా బయట నుంచే వస్తున్నారు. వాటి ఎఫెక్ట్ మా మీద కొంచెం పడింది. బట్ అందరూ ఉన్నారు, మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందరూ నాకు తెలిసి ఇళ్ళల్లోనే ఉంటున్నారు. వాళ్ళకు కూడా ఇకపై ఛాన్సులు ఇవ్వాలి. ఇట్లా క్యారెక్టర్స్ వచ్చి మళ్ళీ పేమెంట్ కావచ్చు, టైమింగ్స్ కావచ్చు, ఇవన్నీ మేము అసలు డిమాండ్ చేయం. యాక్చువల్లీ ఒక 1000 అటో ఇటుగానో అది అవుతుంది. వాళ్ళకి అన్నీ చేస్తారు కదా ఇక్కడ, అకామిడేషన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, వాళ్ళకి అన్ని వెహికల్ అన్నీ వాళ్ళకు ప్రొవైడ్ చేస్తారు. ఒక 1000 అటు ఇటుగా అడిగితే ఏకంగా క్యారెక్టర్నే తీసి వేరే వాళ్ళకంటే నోటి దాకా వచ్చింది ఇలా అంటారు కదా, అది జరుగుతుంది. అదే అలాంటప్పుడు కొంచెం బాగా చాలా బాధేస్తుంది, ఎందుకు ఇలా అవుతుంది. కానీ తెలుగు వాళ్ళకి ఇది ఒక పులుస్టా పడదంటారా? అంటే తెలుగు వాళ్ళ ప్రయారిటీ వచ్చే రోజుల్లో ఇవ్వచ్చు అనుకుంటారా? తెలుగు వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీస్ డౌటే. ఇంకా రాను ఎలా ఉంటుందో కూడా తెలీదు. ప్రజెంట్ అయితే ఇదే నడుస్తుంది. ప్రజెంట్ అయితే ఈ ప్రాబ్లమ్స్ అయితే తెలుగు వాళ్ళందరూ ఫేస్ చేస్తున్నాం. కానీ వన్స్ మీ దగ్గర టాలెంట్ ఉండి ప్రూవ్ అయిన తర్వాత అంటే మీ అవసరం ఉంది అన్నప్పుడు మీ ఇంటి దాకా వచ్చే సందర్భాలు ఉంటాయి క్యారెక్టర్లు. అంటే ఖచ్చితంగా మీరే కావాలి అదే ఇంకా లక్ అదంతే. ఇంకా అలాగే అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు ఇది రాసి పెట్టుంది, ఈ క్యారెక్టర్ రాసి పెట్టింది, అందుకే నాకు వచ్చింది, సర్లే ఫర్దర్గా కూడా ఇలాగే, అంతే కదా. లక్ మీద డిపెండ్ అలాగా ఆలోచిస్తాను నేనైతే. సరే నాకు లక్ ఉంది, ఈ క్యారెక్టర్ వచ్చింది. కృష్ణ ముకుంద మురారిలో నాది మెయిన్ క్యారెక్టర్. యాక్చువల్లీ ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చి చేయించే అంత పెద్ద లెవెల్ క్యారెక్టర్ నాది యాక్చువల్లీ కృష్ణ ముకుంద మురారి. అనివార్య కారణాల వల్ల, కొంతమంది ఇబ్బందులు పెట్టడం వల్ల ప్రొడ్యూసర్ ఇబ్బంది పడిపోయి మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. అది అందరికీ ఏమో కానీ నాకు మాత్రం చాలా పెద్ద ఒక పిడుగుపడ్డట్టు అయిపోయింది. అంటే అంత మెయిన్ క్యారెక్టర్ నేను ఫస్ట్ టైం నా ఈ 10 years, ఈ 11 years ఇంకొక 2-3 years కనుక క్యారెక్టర్ అలాగే కంటిన్యూ అయ్యి ఉంటే ఇంకా చాలా నా లైఫ్ ఎక్కడో ఉండేదని నా ఫీలింగ్. అంటే అంత మంచి క్యారెక్టర్ వచ్చింది నాకు. బట్ ఛానల్ వాళ్ళైనా ఎవరైనా నన్ను మంచిగా సపోర్ట్ చేస్తారు. అంటే తినకు ఈ క్యారెక్టర్ ఇస్తే ఏ క్యారెక్టర్ ఇచ్చినా తిని చేయగలుగుతుంది కాబట్టి తనకు ఆ క్యారెక్టర్. నన్ను ఎవరు పాపం తక్కువ చేసి చూడలేదు. అందరూ నాకు తగ్గ క్యారెక్టర్సే ఇచ్చారు. అలానే తక్కువ ఇవ్వలేదు, అలానే హై కాకపోయినా తిని చేయగలుగుతుంది, ఆ కెపాసిటీ నేను తెచ్చుకున్నా, ఇవ్వగలుగుతున్నారు. అది అందులో నేను హ్యాపీ. కానీ ఇప్పటికి మీరు చాలా 60 సీరియల్స్ పైన, అంటే దాదాపుగా 60 సీరియల్స్ చేశారు మీరు. అంటే మీకు బాగా మీరు చేసిన క్యారెక్టర్లో మీకు బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? చాలా సీరియల్స్ ఉన్నాయి. బట్ ఈ కృష్ణ ముకుంద చెప్పాను కదండి ఇందాక, అదొక క్యారెక్టర్. శ్రీనివాస కళ్యాణం క్యారెక్టర్, కళ్యాణ వైభోగంలో మదర్ క్యారెక్టర్, మంగా మదర్ క్యారెక్టర్ అనమాట. చాలా పేరు వచ్చింది. ఇప్పటికి కూడా నేను కళ్యాణ వైభోగం ఐ థింక్ 7-8 years అవుతుండొచ్చు, ఇప్పటికి కూడా మీరు మంగ మదర్ కదా అంటారు. చామంతిలో హీరోయిన్ మేఘనా ఉన్నారు కదా, తనకు అమ్మ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు తను పని మనిషిగా చేస్తూ ఉంటే నేను ఆమె మీదనే నెగిటివ్ ఇది చేస్తూ ఉంటా. కానీ ఈ నెగిటివ్ అన్ని బయట జనాలు ఇప్పుడు మీరు ఎంత పాజిటివ్ తీసుకుంటే వాళ్ళు కూడా ఒక ఇంట్లో మనిషిలా తీసుకుంటారు జనాలు, లేడీ ఫ్యాన్స్ అందరు కూడా. ఒక్కసారిగా నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు అంటే మీకు భయం అనిపించలేదు? అబ్బాయి ఎలా పోర్ట్రేట్ అవుద్ది ఏంటి? అంటే ఫస్ట్ అయితే అనుకున్నా ఎలా రిసీవ్ చేసుకుంటారో ఆడియన్స్. సడన్ గా ఇన్ని ఇయర్స్ నుంచి పాజిటివ్ చేసి ఇప్పుడు నేను నెగిటివ్ చేస్తున్నాను కదా, ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకున్నా. పెద్దగా అంటే నన్ను తిట్టకపోయినా కనీసం అరే మీరు చామంతి చేస్తున్నారు కదా, చాలా బాగుందండి, చామంతి చేస్తున్నారు కదా, అంతేకాని ఇదివరకట్లాగా చాలా అమ్మ అందులో చాలా బాగా చేసావా అంటే అంత రాకపోయినా నన్ను చూసుకుంటున్నారు.
కనబడంగానే మీరు చామంతి చేస్తున్నారు కదా అంటే ఆ వర్డ్కి చాలా డిఫరెన్స్ ఉంది, బట్ ఐఎమ్ హ్యాపీ. ఓకే, కానీ అంటే అప్కమింగ్ ఎక్కువగా సీరియల్స్ చేసేవాళ్ళు సినిమాల దాకా ఎందుకు రారంటారు మాధవి? అంటే అందరి గురించి నాకు తెలియదు, కానీ నేనైతే ఏంటంటే నాకు సీరియల్ ఒక జాబ్ లాగా. అంటే నేను హౌస్ వైఫ్ కదా, పిల్లలు చూసుకోవడము, ఇంట్లో చూసుకోవాలి, అందుకని నాకు ఇది ఒక జాబ్ లాగా ఉంటుంది. మార్నింగ్ 7కి వెళ్ళి 9 కంతా ప్యాకప్ అయిపోయి ఇంటికి వచ్చేసి మళ్ళీ తిన్నామా, పడుకున్నామా, పిల్లలకి ఏదైనా చూసుకున్నామా, ఇలా అలవాటైపోయింది. అవి ఎలా అయిపోతుందంటే మూవీస్ 15 days 20 days బ్లాక్ చేయాల్సి వస్తుంది, మన డేట్స్ అన్ని బ్లాక్ చేయాల్సి వస్తుంది. ఎన్ని డేస్ చేస్తారో తెలీదు, షూటింగ్ ఎప్పుడు ఉంటుందో అండ్ షూటింగ్ ఎప్పుడు ఉంటుందో తెలీదు. అట్లా కొంచెం అంటే ఊరికే వెళ్ళి మనం జూనియర్ ఆర్టిస్ట్ లాగా నిలబడొద్దు, మనకంటూ ఒక ఐడెంటిఫై క్యారెక్టర్ ఏదన్నా వస్తే చేద్దామని నాకు ఇంట్రెస్ట్. ఇప్పటికైనా నేను చేస్తా, హ్యాపీయే, నాకు మూవీస్ చేయనని చెప్పను, మంచి క్యారెక్టర్ కోసం వెయిటింగ్. మంచి క్యారెక్టర్ వస్తే హ్యాపీగా చేస్తాను. అంటే ఎలాంటి రోల్స్ చేయాలని ఉన్నారు? అంటే సినిమాలో ఒక అవకాశం వస్తే, లేదంటే మీకు మీరు ఎలాంటి ఈ రోల్స్ చేస్తే నేను బాగా ఎలివేట్ అవుతాను 70mm స్క్రీన్ మీద, మిమ్మల్ని మీరు చూసుకోవాలి. పోలీస్ క్యారెక్టర్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉందండి. ఓకే, పోలీస్ క్యారెక్టర్ చేయాలి అంటే నా హైట్కి సరిపోతుందని నా ఫీలింగ్. హైట్ కొంచెం ఉంటాను కదా, బాగుంటుందేమో అని నా ఒక చిన్న ఆశ అనమాట. అలాంటి క్యారెక్టర్ ఏదన్నా మంచిగా నెగిటివ్ అండ్ పోలీస్ క్యారెక్టర్స్ వస్తే చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. గ్రేట్. కానీ అంటే మీరు ఎంత వర్సటైల్ యాక్టర్స్ మేమందరం అంటే మీ ప్రోమోలు చూసినప్పుడు, అంటే సీరియల్స్ తక్కువ కానీ మీరు తెలియని వాళ్ళు అయితే ఎవరు ఉండరు మ్యాక్సిమం. సీరియల్స్ అంటే చూసే వాళ్ళందరికీ తెలుసు, బయట ఆడియన్స్ కూడా మ్యాక్సిమం 80% అందరికీ తెలుసు. మీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే వాళ్ళకి కానీ, లేదంటే మేము మీ లైక్ కొన్ని ఛానల్స్ స్టార్మా కానీ, జీ తెలుగు కానీ, ఈటీవీ కానీ మీ ప్రోమోలు వస్తున్నాయంటే, లేదంటే ఆ మదర్ క్యారెక్టర్ అంటే ఎక్కడ కూడా మీరు నటించినట్టయితే ఎక్కడ కనిపించదు. అంటే నేను చూసిన వాటిల్లో ప్రతి వీడియోలో కూడా ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయే విధానం కానీ, అంటే మీరు ఇందులో ఏమైనా థియేటర్ ఆర్ట్స్ లాగా ఏదైనా యాక్టింగ్ కోర్స్ చేసి వచ్చారా? నేనేం చేయలేదండి, యాక్చువల్గా ఇలాగే స్క్రోల్ వస్తుంది, మా టీవీలో స్క్రోల్ వస్తుంది కింద, ఓకే యాక్టింగ్ చేయండి, ఇలాగ మేము అవకాశాలు ఇస్తున్నాము. లేదు, ఏకంగా అవకాశాలు ఇప్పిస్తున్నాము, మీరు వచ్చేయండి, జాయిన్ అయిపోండి అన్నట్టుగా స్క్రోల్ వస్తుంది. అయితే నేను చూసి ఒక చిన్న ఆశ అనమాట, చిన్నప్పటి నుంచి బాగా స్టేజ్ డాన్సులు వేయడము, స్టేజ్ పైన స్కూల్ టైంలో చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అది ఉన్నట్టుంది ఇంకా నాకు లోపల. నా కూతుర్లు కొంచెం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళంతకు వాళ్ళు అయిన తర్వాత మా వారిని అడిగా. అప్పటి వరకు నేను బ్యూటిషియన్, నాకు పార్లర్ ఉండింది, హౌస్కోమ్ పార్లర్ ఉండింది. తర్వాత నేను జంప్ అవుదాము, టాలెంట్ ఉంది కదా, ఒక ప్యాషన్ ఉండిపోయింది నాకు మనసులో, ఒక ప్యాషన్ ఉండిపోయింది. సరే అని మా హస్బెండ్ని అడిగాను. అడిగితే వెళ్ళాను, ఒక 10 days వెళ్ళాను. నాకు వెంటనే మన మూడుముళ్ళ బంధం అండ్ డాక్టర్ క్యారెక్టర్ చేశాను ఫస్ట్ సీరియల్. అందులో నాకు ఛాన్సెస్ వచ్చేసింది. ఇంకా తర్వాత నేను మళ్ళీ వెళ్ళలేదు, ఇంకా స్టూడియోకి వెళ్ళలేదు ఇంకా నేర్చుకోవడానికంటూ. అందులోనే నాకు మొత్తం ఇంట్రెస్ట్ తోనే చేశాను, అందులోనే అన్ని ఇంట్రెస్ట్ లోనే అన్ని వచ్చేసాయి నాకు. అది ఒక 2 years కష్టపడ్డాను, తర్వాత ఇంకా. కానీ హ్యాట్స్ ఆఫ్ మాధవి గారు, అంటే మీ క్యారెక్టర్స్ చూసినప్పుడు కానీ, లేదంటే మీరు పర్సనల్గా చిరంజీవి గారిని ఎంత అభిమానిస్తారో, అంటే ఆయన్ని ఎంత ఇన్స్పైర్ అయ్యి మేము అంటే మా మీరు లోలో ఉన్నప్పుడు చిరంజీవి గారి గురించి, అంటే ఆయన సినిమాల గురించి కానీ, అంటే గొప్పగా కొన్ని అంటే కొంతమంది దగ్గర మాట్లాడడం కానీ, కొన్ని మీరు అంటే మేము పర్సనల్గా మేము చూసాము. కానీ మీ ఇంత జర్నీలో చిరంజీవి గారిని మంచి విషయాల్లో చాలా ఇన్స్పైర్ అయ్యారు, అంటే యాక్టింగ్ విషయంలో ఇన్స్పైర్ అయ్యారు? అయ్యో చాలా. ఆయన టైమింగ్స్ చెప్పాను కదా, కామెడీ టైమింగ్స్. ఇప్పుడు చామంతిలో కామెడీ అండ్ నెగిటివ్ మిక్స్ అయి ఉన్నాయి. ఓకే, అవి చేసేటప్పుడు ఇలా పంచ్ వేస్తే ఇలా బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, చిరంజీవి గారు అలా చేశారు, ఈ చేయి తినింది ఈ చేయి అయితే ఈ చేయి కడుక్కుంటుంది చూసారు, ఆ టైప్ లో కూడా నాకు చాలా చాలా కామెడీ సీన్స్ వచ్చాయి. చాలా అవన్నీ నేను ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా వరకు చేసుకుంటా. నేను చాలా హ్యాపీ, నేను చిరంజీవి గారు అలా ఇన్స్పిరేషన్. కానీ చిరంజీవి గారి సినిమాలో అవకాశం వచ్చిన, అంటే ఒకవేళ అవకాశం వస్తే ఎలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంటుంది? అమ్మో, ఒకవేళ వస్తే చాలా హ్యాపీగా ఉంది అసలు. మీరు ఆ మాట అంటేనే చిరంజీవి గారి సినిమాలో చేసినంత హ్యాపీగా అనిపిస్తుంది. అంటే చాలా మందికి కూడా ఉంటది కదా, అంటే ఏదో ఒక క్యారెక్టర్ చేయాలి, లేకుంటే ఆయన చేసిన సినిమాలో ఒక చిన్న పాత్ర అయినా పర్లేదు అనుకుంటారు. మీరు ఎలాంటి పాత్ర చేస్తే అంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటారు? ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. ఎలా అయినా వైఫ్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, అలా చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది చిరంజీవి గారితో. ఓకే,
కానీ మాధవలత గారు ఇప్పుడు ఇన్నేళ్ళ సీరియల్ కెరియర్స్ చూసుకున్నట్లయితే ఎన్నో క్యారెక్టర్స్ చేశారు కానీ ఎక్కువగా తెలుగు వాళ్ళకి అవకాశాలు తక్కువ, బయట వాళ్ళకి అవకాశాలు ఎక్కువ అని మనం ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం. దీనికి ఫుల్ స్టాప్ పడొచ్చా లేదా అనేది కూడా చెప్పలేమని కూడా మీరే అంటున్నారు. కానీ వచ్చే రోజుల్లో తెలుగు వాళ్ళ అవకాశాలు కానీ లేదంటే తెలుగు వాళ్ళకు వర్క్స్ కానీ అంటే అసోసియేషన్ వాళ్ళు ఏఐటిటి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కౌశిక్ గారు ప్రెసిడెంట్ గారు చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, ఆపలేదు. వాళ్ళు దాని మీద ఫైట్ చేస్తున్నారు. బట్ ఎక్కడి వరకు వస్తుంది అన్నది తెలియట్లేదు. అంటే నేను నా కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నా 10 years ఆల్మోస్ట్. అప్పటి నుంచి ఇదే ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు జైలుకి వెళ్ళడాలు అయ్యాయి, అవంతా చాలా చాలా జరిగాయి. అవన్నీ ఫేస్ చేస్తున్నారు. ఎప్పటి వరకు ఎక్కడ వరకు వస్తుంది అన్నది ట్రయల్స్ అయితే అవుతున్నాయి. చాలా వరకు ట్రై చేస్తున్నారు. ఛానల్స్కి అందరికీ ఇచ్చారు ఫామ్స్, అవన్నీ సబ్మిట్ చేశారు ఏఐటిటి. చూడాలండి. కానీ అవకాశాలు ఉన్నప్పుడు లైఫ్ అంతా బాగానే ఉంటుంది. అవకాశాలు లేనప్పుడు అంటే ఒక్కసారిగా డబ్బులు తక్కువ ఇచ్చినా పర్లేదు, మాకు రోజు పని ఉంటే చాలు అనుకునే వాళ్ళు చాలా మందిని చూసాము. కానీ చాలామంది మంచి మంచి క్యారెక్టర్లు చేసి ఖాళీగా ఉండి కమర్షియల్గా కూడా చాలా ఇబ్బంది పడుతున్న సందర్భాలు చాలా సిచ్యువేషన్ చూస్తున్నాం. కానీ ఇలాగే కొనసాగితే తెలుగు వాళ్ళు ఇంకా వచ్చే రోజుల్లో కనుమరుగైపోవచ్చు అని కూడా అంటున్నారు. ఏం చెప్తారు? అదే చెప్పలేకపోతున్నాం, ఎవరు చెప్పలేకపోతున్నారు. ఏంటి ఈ సిచ్యువేషన్, ఇంకా ఎన్ని ఇయర్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎన్ని ఇయర్స్ చేయాలి? ఎవరు లేరండి, అందరూ ఉన్నారు. ఏమన్నా అంటే తెలుగు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏవేవో చెప్పేస్తున్నారు, ఏవేవో నేర్పిస్తున్నారు. అంటే మమ్మల్ని కూడా మీరు అదే దృష్టితోనే చూస్తే ఇవన్నీ రావు కదా. అవునా? వాళ్ళకి ఆ కాంబినేషన్ అంటారు, ఫుడ్ వాళ్ళు చెప్పింది అంటే నేను చెప్పొచ్చో లేదో నాకు తెలీదు, బట్ నా మనసులో ఉన్న మాట అయితే చెప్తున్నాను. అది ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. తెలుగు వాళ్ళనేసరికి మీరు ఏవో చెప్తున్నారు, వాళ్ళకి ఏవేవో నేర్పిస్తారు, ఏవేవో చేస్తున్నారు. ఇదంతా కరెక్ట్ కాదేమో అనిపించింది. ఎవరుండరు చెప్పండి, అలాగా ఎవరుండరు. ఇప్పుడు మనకు అన్నీ మన ముందు ఉన్నాయనుకోండి, ఇంకెందుకు అడుగుతామండి? లేనప్పుడే కదా అడుగుతాం. ఏదైనా అంతే కదా, ఇంట్లో అయినా అంతే, ఫ్యామిలీలోనే అంతే. ఇది మనకు లేనప్పుడే కదా అడుగుతాము. అన్నీ ఉన్నప్పుడు ఎందుకు అడుగుతాం? నేను అదొకటైతే బిలీవ్ చేస్తానండి. అది లేనిది అడుగుతున్నాం అంతే. తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. ఎందుకంటే చాలా మంది ఇళ్లలో ఉన్నారు, చాలా మంది బాధపడుతున్నారు. చూస్తూనే ఉన్నాం, ఇప్పుడు ఇంటర్వ్యూస్ చూస్తున్నాం. అరే మాకు ఇది లేదు, మాకు వర్క్ లేదు, మాకు ఎంతో కొంత ఇవ్వండి. వర్క్ కావాలి, ఖాళీగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే అండి ఇంకొక వర్క్ తెలియదండి ఆర్టిస్టులకి. అందరూ చదువుకోవచ్చు, చదువుకోకపోవచ్చు, కానీ ఇంకొక వర్క్ తెలియదు, ఇంకొక పని చేసుకోవడానికి రాదు. ఇదే అయినప్పుడు నిజంగా చాలా సఫర్ అయిపోతామండి, చాలా సఫర్ అయిపోతాం. నాకు వర్క్ దేవుడి దయ వల్ల నాకు వర్క్ ఎప్పుడు ఆగలేదు, నాకు హ్యాపీ. నేను అలా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. గ్రేట్ అండి. నైస్. కానీ మాధవలత గారు, నిజంగా మీరు అన్నట్టు తెలుగు వాళ్ళకు కూడా వచ్చే రోజుల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మనం ఆశిద్దాము. ఎందుకంటే డబ్బులు తక్కువ ఇచ్చినా క్యారెక్టర్లు ఉండాలి, రోజు పని ఉండాలని కోరుకుంటున్నారు. ఏదైతే అసోసియేషన్ వాళ్ళు కూడా మీరు అన్నట్టు మొన్న ఎలక్షన్స్లో విన్ అవ్వడం, వాళ్ళు కూడా ఇప్పుడున్న తెలుగు ఆర్టిస్టులకి న్యాయం జరిగేలా కూడా చూస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. చూద్దాం మాధవి గారు. కానీ జనాలు మనుషుల్ని చూస్తూ ఉంటారు, ఎంతోమంది మనుషుల్ని మీరు చూసింటారు. లైఫ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారండి? ఏం లేదండి, ఎవరికి ఏం కావాలన్నది ఫస్ట్ ఇది ఉండాలి, ఆలోచన ఉండాలి. ఇదైతే నేను హ్యాపీగా చేయగలుగుతా, ఇదైతే నాకు కష్టంగా ఉంది, ఇది నేను చేయలేను అన్నప్పుడు మీరు డిసైడ్ అయిపోండి. మీరు చేసేది హ్యాపీగా చేసుకోండి. ఒకరి మీద డిపెండ్ అయిపోయి ఒకరిని బాధ పెడుతూ నేను సర్లే నాకైతే నడుస్తుంది కదా, నాకు ఎక్కడి నుంచో వస్తుంది కదా, ఇవి పక్కన పెట్టేసి నీ కష్టాన్ని నమ్ముకో. నువ్వేం చేయగలవు, నీ టాలెంట్ అంటారు కదండి, ప్రతి మనిషికి ఒక టాలెంట్ ఉంటుంది, చేయగలుగుతారు, అందరూ చేయగలుగుతారు. ఆ బద్ధకం అనేది పక్కన పెట్టేసి నువ్వేం చేయగలుగుతావు, అదో క్లారిటీ పోనీ నీకు ఒక క్లారిటీ, నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు చెప్పడం కాదు, నీకు క్లారిటీ పెట్టుకొని నువ్వు హ్యాపీగా ఉన్నావంటే కనుక అన్ని సాల్వ్. కానీ ఇప్పుడున్న సోషల్ మీడియా జనరేషన్లో అంటే 10 yearsకి ఒకసారి జనరేషన్ మారుతుంది అంటారు.
అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కానీ ఇప్పుడు కానీ చాలా ఇండస్ట్రీ చేంజ్ అయింది. మీకు డిజిటల్ కూడా, అంటే ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఒకప్పుడు యాక్టర్స్ అంటే చాలా కొత్తగా ఉండేది, వాళ్ళని చూడాలన్నా కూడా చాలా క్యూరియాసిటీ ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియాకి వచ్చాక ఎవరి చేతిలో ఫోన్ ఉంటే వాళ్ళే ఒక వైరల్ అయిపోతూ ఉన్నారు. బట్ కొత్తగా చాలామంది రీల్స్ అని అవన్నీ ఇవన్నీ చేస్తూ ఉంటారు, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, నెగిటివ్ కామెంట్స్ కానీ సోషల్ మీడియాలో, లేదంటే ఎవరు పడితే వాళ్ళు కొంచెం వల్గారిటీ రీల్స్ కానీ, వీటి గురించి ఏం చెప్తారండి? అది వచ్చేసి ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదండి. టాలెంట్ ఎవరి సొత్తు కాదు అన్నది పాయింటే, ఒప్పుకోవచ్చు. కానీ నిజంగానే మీడియా అంతా ఎలా ఉందంటే ఇంకా మనం ఏదైనా చేసేయచ్చు, ఏది చేసైనా సెలబ్రిటీలు అయిపోవచ్చు. ఇప్పుడు మీరు నమ్మరు, మన షోస్ కూడా రీల్స్ చేసిన వాళ్ళు అనొద్దు, అంటే వాళ్ళ టాలెంట్, అంటే వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళు వచ్చారు, నేను కాదని చెప్పను. కానీ వల్గర్గా చెయ్యొద్దు, ఏదైనా వల్గర్గా ఉండొద్దు. ఏదైనా వల్గర్గా చేసి నేను టాప్లో ఉన్నాను, నేను ఇదిగా ఉన్నాను. ఇప్పుడు వచ్చిన ఆర్టిస్టులు కూడా, ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా మాకు తెలియదు అలా ఉండాలని కూడా. ఇప్పటికి కూడా మేము పెద్దవాళ్ళు ఎవరన్నా వస్తే, సీనియర్స్ ఎవరన్నా వస్తే మర్యాద ఇవ్వడం అలా. ఇప్పుడు పిల్లలు ఇలాగా, ఎవరు వచ్చినా ఇలాగే, అరే పెద్ద మనిషి నించున్నాడు, మనము లేచి కనీసం రెస్పెక్ట్ ఇచ్చి సార్ కూర్చోండి, అవి ఏవి లేవండి ఇప్పుడు, ఏవి లేవు. చాలా బాధేస్తుంది ఒక్కోసారి ఇలాంటివన్నీ అనుకున్నప్పుడు. అందుకనే టాలెంట్ ఉందనుకోండి, చూపించుకోండి, తప్పులేదు. కానీ ఓవర్ చెయ్యొద్దు, ఓవర్గా చేసి అవన్నీ కొంచెం తగ్గించుకోండి ప్లీజ్. అంతే, సీనియర్స్కి మర్యాద ఇవ్వండి, పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వండి, అంతే చెప్పేది. ఇండస్ట్రీలో మీకు బాగా, అంటే చిరంజీవి గారి తర్వాత బాగా ఇష్టమైన హీరో ఎవరు అన్నారు? రామ్ చరణ్ గారే. ఎందుకంటే ఎందుకంత ఇష్టం అండి రామ్ చరణ్ గారు? చాలా, ఉపాసన గారిని చేసుకున్న తర్వాత ఇంకా నచ్చేశారు నాకు. రామ్ చరణ్ గారి కంటే కూడా ఉపాసన గారు ఒక మెట్ ఎక్కువ. ఎందుకంటే తను చేసే సోషల్ సర్వీస్ ఇవన్నీ, తను అసలు ఫీల్ అవ్వకుండా మనకు ఎలా ఉండాలి ఇంట్లో, ఒక అమ్మ ఎలా ఉండాలి, వైఫ్ ఎలా ఉండాలి, అవన్నీ తను తన ఛానల్లో చేసి చూపించడం కావచ్చు, చేసి కావచ్చు, అత్తయ్యకు మాటలు చెప్తూ మామయ్య గారు అంటూ చిరంజీవి గారు చుట్టూ తిరుగుతూ, అసలు ఎంత హ్యాపీ అండి, చాలా బాగా అనిపిస్తుంది. అలాగే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట అది రామ్ చరణ్ గారి గురించి. అంటే రామ్ చరణ్ గారి సినిమాలు కానీ అంటే ఏది ఇష్టం మీకు బాగా? నాకా అది చేశారు చూసారా, రంగస్థలం. అబ్బా, ఐ లవ్ ఇట్. రంగస్థలం నిజంగా ఆయన ఎంత మంచి పర్ఫార్మెన్స్ చేశారంటే, ఇది కదా రామ్ చరణ్, ఇది కదా చిరంజీవి గారి అబ్బాయి అంటే అలా అనిపించింది. చిరంజీవి గారిని మించిపోయాడండి రామ్ చరణ్ గారు? అంటే మించిపోయేదేం ఉండదు, ఆయన గురువుని మించిన శిష్యు, అది కామన్ కదండి. అలా ఎలా అంటాము, గురువుగారే, ఎప్పుడు ఆయన ప్లేస్ ఆయనదే, ఆయన పక్కన చేర్చి పడుతూ ఉంటాయి అంతే, ఆయన లెవెల్ అక్కడే. కానీ చిరంజీవి గారి ఆరాని కంటిన్యూ చేస్తున్నాడు అనుకోవచ్చా రామ్ చరణ్ గారు? అంటే చిరంజీవి గారి స్థాయిని కానీ రామ్ చరణ్ గారు వచ్చే రోజుల్లో ఎలాంటి స్థాయికి తీసుకెళ్ళొచ్చండి? అదే చెప్పాను కదా, ఆయన ప్లేస్ ఎప్పుడు అక్కడే ఉంటుంది, పక్కన చేర్చి పడవచ్చు ఒకవేళ అటో ఇటో, అంతే తప్ప చాలా చాలా మరి అంతే కదండి. ఆయన డాన్స్ కావచ్చు, ఆయన పర్ఫార్మెన్స్ కావచ్చు, ఎందులో తక్కువ అండి చిరంజీవి గారికి? ఎందులో తక్కువ? ఆయన లెవెల్కి ఆయన చరణ్ గారు అంటే బయట ఉండే విధానం కానీ, రామ్ చరణ్ గారు 10 మందిలో మాట్లాడే విధానం కానీ నాకు చాలా ఇష్టం అండి. ఆయన మాలేసుకుంటారు, అసలు ఎవరండి ఇప్పట్లో మాలేసుకొని అంత హోదాలో ఉండి కూడా, అంటే దేవుడికి సంబంధించి ఓకే యాక్సెప్ట్, కానీ అలాగా ఉండాల్సిన అవసరం లేదు కదా యాక్చువల్గా. ఎంత భక్తి, ఎంత అన్ని కరెక్ట్గా అన్నీ నాకైతే చాలా నచ్చుతారండి. ఆ ఫ్యామిలీ అంతా చాలా బాగా నచ్చుతారు. ఐ లవ్ ఇట్. ఫైనల్లీ చిరంజీవి గారికి అంటే మీరు మీ తరపున బాస్ మెగాస్టార్ చిరంజీవి గారికి మీరు అంటే విష్ చెప్పాలంటే ఇంకా విశేష ఆయన బర్త్డే విశేష సార్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి బర్త్డేస్ మీరు బోల్డ్ అని చెప్పుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ మాధవి, బై ఛాన్స్ ఉంటే కనుక నాకు మీ గర్ల్ ఫ్రెండ్గా కానీ వైఫ్గా కానీ ఒక క్యారెక్టర్ ఇవ్వండి సార్. అది కామెడీ అయినా సరే నేను చేస్తాను, 1 బిట్ అయినా చాలు, మీతో చాలని నాకు హ్యాపీ. ఇలాగే చెప్పేస్తాను నేను. అలాగే ఈ కార్యక్రమంలో చిరంజీవి గారి గురించి బోలెడు విషయాలు చెప్పారు. ఫైనల్లీ మీరు ఇంకా మంచి మంచి సీరియల్స్ చేయాలి, మంచి మంచి మూవీస్ కూడా చేయాలి. ఎలాగో చిరంజీవి గారి సినిమాలో కూడా ఏదో క్యారెక్టర్, ఆయన వచ్చే సినిమాలో ఏదో క్యారెక్టర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాధవి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీగా ఉందండి ఇలా నన్ను పిలిచి ఇంటర్వ్యూ చిరంజీవి గారి గురించి మీరు
అంటే ఆయన గురించి మనం మాట్లాడేంత ఇది కాదు కదా, బట్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇదే ఛాన్స్ అనిపించింది. ఇంకా ఏదో ఒకటి మనం చెప్పాలి కదా, మన మనసులో ఉన్నది ఎలా తెలుస్తుంది ఆయనకు. మీలాంటి బర్త్డేస్ మీరు బోల్డ్ అని చెప్పుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంకోసారి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్. చూసారుగా మాధవిలత గారు చిరంజీవి గారి మీద అభిమానంతో ఎన్ని విషయాలు మనతో పంచుకున్నారో. ఇంకో గెస్ట్తో కూడా మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ మనోహర్ రాయల్ సైనింగ్ ఆఫ్.